హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మసాలాలు వాడకుండా ఇక్కడ నేను 4 రకాల కర్రీస్ చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీ కూడా. మనం ఎప్పుడు మసాలాలతో తినాలని ఏం లేదు, ఈ విధంగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే మసాలా లేనిది అసలు కర్రీ అనేది తినలేకపోతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా చాలా బాగా ఉపయోగపడతాయండి రెసిపీస్. ఎక్కువగా మసాలా తీసుకోవడం వల్ల కడుపులో మంట అలా వస్తుంటాయి కదా. అంతేకాకుండా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మసాలాలు ఎంత తక్కువగా తింటే హెల్త్కి అంత మంచిది ఈ ఎండలకి. నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై చూపిస్తున్నాను అండి. చిక్కుడుకాయలు ముందుగా నేను ఇక్కడ క్లీన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ పీసులు తీసేసి మనకి ఏ సైజ్ అయితే పీసులు కావాలో ఆ సైజులో పీస్ కట్ చేసి తీసుకోవాలి. సైడ్స్ పీసులు తీసేయాలండి. కొంతమంది సైడ్స్ పీసులు కూడా అలానే వేస్తూ ఉంటారు. మేమైతే సైడ్స్ పీసులు తీసేసి మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో చేతితోటే కట్ చేసి తీసుకుంటాం అనమాట. ఇవి కుక్కర్ గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కల్లుప్పు వేసుకున్నానండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. మనం పసుపు అండ్ కల్లుప్పు అనేది కంపల్సరీ వేసుకోవాలండి. వీటిల్లో కొంచెం లైట్గా ఒగరులాగా తగులుతుందనమాట చుక్కుల్లో. మనం ఇలా కల్లుప్పు అండ్ పసుపు వేసుకోవడం వల్ల ఆ ఒగరు లేకుండా మనకి మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వడకట్టేసుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత వడకట్టేసేసి కొంచెం లైట్గా పైనుంచి వాటర్ చల్లేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మసాలా వేయకుండా నార్మల్గా ఇక్కడ పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మనము ఇది అనేది అప్పటికప్పుడు పట్టి కర్రీలోకి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ముందుగా పట్టి పెడితే మాత్రం టేస్ట్ మనకు అంత అనిపించదు అనమాట. ఫ్లేవర్ అంతా పోతుంది అండ్ కొబ్బరి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అంతా పోతుంది అనమాట. నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. అందులో తాలింపు గింజలు వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను తాలింపులోకి ఆనియన్ అనేది యాడ్ చేయలేదండి. మీకు కావాలనుకుంటే ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకున్నాం కదా, కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వేసి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇదంతా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి చిక్కుడుగా ఆల్రెడీ ముందుగానే ఉడికిపోయింది కదా. మనం ఇది పచ్చిగా అట్లానే వేసేస్తే ఏంటంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది అనమాట, తినబుద్ధి కాదు. అందుకని చెప్పేసి ముందుగా కొద్దిగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ముందుగా ఉడికించుకున్న చిక్కుడుకాయలు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 minutes స్టవ్ అనేది హైలో ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఎక్కువసేపు ఇంకా ఫ్రై కాని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి కొబ్బరి పొడి అది ముందుగా ఫ్రై అయింది. అలాగే చిక్కుడుకాయ కూడా ముందుగా ఉడికించి తీసుకున్నాం కదా. మళ్ళీ ఎక్కువగా మగ్గిపోతే ఏంటంటే మెత్తగా గంజిగా అయిపోతుంది అనమాట కర్రీ అనేది. ఇక్కడ నేను చేతితో కలపకుండా ఈ రకంగా ఎగిరేస్తున్నాను అనమాట. ఈ రకంగా ఎగిరేయడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కారం ఉప్పు అంతా. మనం ఏదైనా స్పూన్ పెట్టి కలిపితే ఏంటంటే కొంచెం మెత్తగా అయిపోవడము, అక్కడక్కడ ముద్దలుగా ఉండడం అలా జరుగుతుందనమాట. ఇలా ఎగిరేయడం వల్ల మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 minutes వచ్చేసేసి హైలో ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసేసి రైస్లోకే కాదండి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఎండాకాలం ఏంటంటే ఎక్కువగా రైస్ అనేది తీసుకోబుద్ధి కాదు కదా. మనం ఈ రకంగా ఫ్రై ఏదన్నా ప్రిపేర్ చేసుకొని పక్కన చింతపులుసు కానీ రసం కానీ ఇలా ఏదన్నా కాంబినేషన్గా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ నేను 2 minutes హైలో పెట్టుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. పైకి కిందికి ఎగరేసుకుంటూ మసాలాలంతా బాగా కలిసేలాగా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మొత్తం బాగా కలిసిపోయాయండి. నాకు రెడీ అయిపోయింది మన కర్రీ వచ్చేసి. నేను సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రై అనేది హెల్దీగా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే కొబ్బరి పొడి అనేది అప్పటికప్పుడు పట్టి యాడ్ చేసుకోవాలి. అట్లయితేనే దీని ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది మనకు వచ్చేసేసి. నెక్స్ట్ వచ్చేసేసి బీరకాయ అనేది ఎక్కువగా చలవ చేస్తుంది కదా. ఎండాకాలంలో నాకు తెలిసి చాలామంది బీరకాయ పప్పు ఇలా బీరకాయతో ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను మసాలా అనేది వాడకుండా ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ కూడా ఏంటంటే మనం మసాలాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. అప్పుడప్పుడు మనం ఇట్లా నార్మల్గా మసాలా లేకుండా కర్రీస్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి ఒక బీరకాయ తీసుకున్నానండి. ఇది పై లేయర్ చెక్క అంతా తీసి మనకి
కొంచెం పెద్దగా ఉన్న పర్లేదు అనుకుంటే కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నగా కట్ చేస్తున్నానండి. నాకేంటంటే ఇంట్లో పెద్దగా పీసులు ఉన్నాయనుకోండి ఎవరు తినరు. చిన్నగా ఉంటే పీసులు మనం రైస్తో కలుపుకున్నా కానీ చపాతీతో తీసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది కదా, అలా అయితే తినేస్తారనమాట. ఇక్కడ నేను తాలింపు పెట్టుకోవడానికి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ఆనియన్ చిన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి అండ్ పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనము ఫ్రైలు ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆనియన్ అనేది మరీ ఎక్కువ రెడ్డిష్గా వేగకుండా చూసుకోండి. నాకు ఇక్కడ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ బీరకాయ పీసెస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బీరకాయ అనేది నేను చిన్నగా కట్ చేసుకున్నానండి. నాకు ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటానమాట. కొన్ని ఏంటంటే పెద్ద పీసులుగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు, అందుకని చెప్పేసి నేను చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే బీరకాయలో కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనము స్టవ్ మీద తాలింపులో వేసే కానీ ఏంటంటే వాటర్ వస్తుంది కదా బీరకాయలో నుంచి, మనం కల్లుప్పు యాడ్ చేయడం వల్ల ఆ కల్లుప్పులో నుంచి కూడా కొద్దిగా వాటర్ లాగా ఫామ్ అయ్యి మనకి బీరకాయ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. దగ్గరికి మనకి ఫ్రై లాగా విడివిడిగా కాకుండా మనకి కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా కల్లుప్పు వేసేసి ఇంకా నేను మూత పెట్టేసేసి స్టవ్ వచ్చేసేసి స్లిమ్లో పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది వాటర్ అంతా బీరకాయల నుంచి ఏ విధంగా బయటకు వచ్చిందో. మనము మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలాగే వదిలేస్తే ఏంటంటే అడుగు మాడుతూ మనకి కింది లేయర్ మాత్రం మెత్తగా అయిపోతుంది, పై లేయర్లో పీసులన్నీ అలాగే ఉండిపోతాయి అన్నమాట ఉడకకుండా. అలా మధ్యలో కలుపుతూ స్లిమ్లో ఉంచి ఉడికిచ్చేసేసుకోవాలి. ఇక్కడ నాకు బీరకాయ మొత్తం మగ్గిపోయిందండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసేసింది చూసారా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అనేది కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేసుకున్నాను. అలాగే కారము యాడ్ చేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. ముందుగా మనం ఆల్రెడీ ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి ఏంటంటే కొబ్బరి యాడ్ చేయొద్దండి. కొబ్బరి యాడ్ చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి ఈ బీరకాయ కర్రీకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్లేవరు బాగా తగులుతుంటుంది. మన మసాలా వేయకపోయినా కానీ ఆ ఫీలింగ్ అనేది అస్సలు ఉండదు. మనం వెల్లుల్లి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా మగ్గించుకోవాలండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూరకు పడుతుంది. అప్పుడు మసాలా వేయకపోయినా కానీ మనం మసాలా లేదు కర్రీలో అనే ఫీలింగ్ లేకుండా తినేయగలుగుతామన్నమాట. ఎక్కువ కొంతమంది డైట్లు అవి చేస్తూ ఉంటారు కదా, మసాలా ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదు హెల్త్కి. డైట్లు చేసేవాళ్ళు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు, ఓన్లీ వెల్లుల్లి మాత్రం దంచేసాయి అనమాట. ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి. సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూసే కర్రీస్ అప్పటికప్పుడు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే కర్రీస్ అనమాట. ఓన్లీ ఒక 10 మినిట్స్ లోపే అయిపోతాయి మనం కర్రీస్. ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతాము హెల్తీగా అండ్ మసాలాలు వాడకుండా. ఈ విధంగా కంపల్సరీ ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అంటే చాలామంది ఇష్టపడరు కదా, ఈ విధంగా ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా నేను మసాలా అనేది వాడట్లేదు, మసాలా వేయకుండానే ఇది కూడా కర్రీ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపించే కర్రీస్ అన్నీ వచ్చేసేసి అన్నానికి అండ్ చపాతీకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయండి. ఎలాంటి సందేహం లేకుండా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్ తీసుకున్నాను అనమాట. క్యాలీఫ్లవర్ ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవాలండి. కొంతమంది క్యాలీఫ్లవర్ అనేది డైరెక్ట్ కట్ చేసి యాడ్ చేసుకుంటారు. కంపల్సరీ క్యాలీఫ్లవర్ అనేది క్లీన్ చేసి యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇందులోకి పచ్చెనపప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చెనపప్పు క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి పక్కకు పెట్టుకున్నాను. ఎక్కువసేపు నానపెట్టిన అవసరం లేదండి. మనము ఇది వచ్చేసేసి క్యాలీఫ్లవర్ కట్ చేసుకునే లోపు అది నానిపోతుంది అనమాట. ఎక్కువసేపు గంటలు నానపెట్టాల్సిన పని లేదు. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద పీసులుగా కట్ చేసి తీసుకున్నాను. అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎమ్మటే నేను పీసులుగా కట్ చేస్తున్నాను కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లేదు ఒక 2 మినిట్స్ అలానే వదిలేస్తామనుకుంటే కల్లుప్పు యాడ్ చేసేసుకోండి. కల్లుప్పు కొంచెం కరగడానికి టైం పడుతుంది. కాకపోతే ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల లోపల మనకు తెలియని చిన్న పురుగులు ఉంటుంటాయి కదా, అవి కూడా క్లీన్గా పోతాయి అనమాట. నేను హాట్ వాటర్లో పెట్టేసేసి నెక్స్ట్ చన్నీళ్ళల్లో క్లీన్ చేసేసుకున్నాను. డైరెక్ట్ చన్నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటే కొంచెం అదొక రకమైన స్మెల్ లాగా వస్తుందండి క్యాలీఫ్లవర్. ఎప్పుడైనా సరే క్యాలీఫ్లవర్ వచ్చేసి హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మ్యాక్సిమం నాకు ఎంత వీలైతే అంత చిన్న పీసులుగా కట్ చేసి తీసుకున్నాను అనమాట. ఈ విధంగా చిన్న కట్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగా మగ్గుద్ది, తొందరగా అయిపోద్ది కర్రీ కూడా మనకి.
ఇక్కడ పచ్చెనపప్పు కూడా నేను ఇవి కట్ చేసుకునే లోపు పచ్చెనపప్పు కూడా నాకు కొద్దిగా నానిందండి. మరీ మనం పప్పు పట్టుకుంటే మెత్తగా అయ్యేంత నాన్న అవసరం లేదు, దీనికి కొంచెం అట్లా నానపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అలాగే ఆనియన్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసేసాను. మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసేసి పసుపు కూడా కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ముందుగా చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఫ్రైలలోకి ఆనియన్స్ అనేది మరి ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై అయితే టేస్ట్ బాగోదు. మెయిన్ అది కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు వంటలు చేసేటప్పుడు కూడా ఒకసారి అలా చేసి చూడండి అనమాట. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చెనపప్పు, అది యాడ్ చేసేసుకొని పచ్చెనపప్పు అనేది ఒక 2 minutes ఫ్రై కావాలండి. నాన్ స్టాప్గా ఫ్రై అయితేనే మనకి బాగుంటుంది, మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. మనం ఎక్కువసేపు నానపెట్టలేదు కదా, మనం ఈ ఆయిల్లో అనేది ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి హైలోనే ఉంచేసేసి ఒక 2 minutes అలా 2 minutes ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. మేము పచ్చెనపప్పు తీసుకోలేము అనుకుంటే పెసరపప్పు కూడా ఈ ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ యాడ్ చేసేసుకోవడమే. మనము పచ్చెనపప్పు ఈ పీసులతో పాటే ఉడికిపోతుందండి. కాకపోతే ఒక 2 minutes ముందు ఏంటంటే హైలో పెట్టేసేసి ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్లో వేగినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. పచ్చెనపప్పు వచ్చేసేసి ఇక్కడ నేను మొత్తం కలిపేసుకుంటున్నాను. కాలీఫ్లవర్ పీస్లు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసుకొని ఇంకా బాగా మగ్గించుకోవాలండి. కాలీఫ్లవర్ పీసెస్ వచ్చేసి స్లిమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట. స్లిమ్లో పెట్టి మగ్గించుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎండు కారం వేసుకోవడం ఇష్టం లేదు, నార్మల్ కారం వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ముందుగా తాలింపులో పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఏంటంటే ఈ మధ్యకాలంలో డైట్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. డైట్స్ చేసే వాళ్ళకి ఏంటంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. తాలింపులోకి వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోకుండా నెయ్యి కానీ ఆవాల నూనె అవి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ నార్మల్ ఆయిల్ కంటే ఎక్కువగా ఆవాల నూనె, కొబ్బరి నూనె, ఇంకా నువ్వుల నూనె కూడా యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను స్లిమ్లో పెట్టేసేసి మగ్గించుకుంటున్నాను. 2 minutes ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంతా మాడిపోతుందన్నమాట. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ వచ్చేసి తొందరగా మాడుద్దండి. క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవర్లో ఒకటి తొందరగా మాడిపోతుందన్నమాట. అడుగు చూసుకుంటూ 2 minutes ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల పీస్ తొందరగా మగ్గిపోతుందని చెప్పేసి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసేసి స్లిమ్లో మగ్గిచ్చేసుకుంటున్నాను. ఈ కర్రీసే కాకుండా నార్మల్గా చికెన్ కూడా మసాలా వేయకుండా చాలా టేస్టీగా చేయొచ్చు అన్న విషయం మీకు తెలుసా? చాలా బాగుంటుందండి. మనం ఈ నార్మల్ మసాలాలు, చెక్క, ధనియాలు ఇవన్నీ యూస్ చేస్తాం కదా, అవేమీ వేయకుండా మనం ఫ్రై లాగా కాకుండా గుత్తగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, గ్రేవీ లాగా. అది ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నాకు కాలీఫ్లవర్ అనేది మగ్గిపోయింది ఆల్మోస్ట్. మనకి ఒక 80-90% కుక్ అయిన దాని తర్వాత నేను ఇక్కడ కొబ్బరి తీసుకుంటున్నానండి. ఎండు కొబ్బరి ఒక 1/2 కప్పు వరకు. అలాగే ఇందులోనే కొద్దిగా కారము అండ్ వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి అనేది ఇందులోకి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ముందుగా మనం పీస్లలో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ యాడ్ చేయలేదు. మెయిన్ ఏంటంటే ఇందులోకి కొబ్బరి కంటే వెల్లుల్లి క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ముందుగా మిక్సీకి పట్టేసుకుంది మొత్తం యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత మనం స్లిమ్లోనే ఒక 5 minutes అలా మగ్గించుకుంటే సరిపోతుంది. మనకి ఆల్రెడీ 80-90% కుక్ అవుతుంది. మనం స్లిమ్లోనే మనకి ఒక 2 minutes అలా చూసేసి మనకి స్మెల్ కూడా తెలిసిపోతుందండి. బాగా కర్రీ రెడీ అయిపోయినట్టు స్మెల్ కూడా తెలిసిపోతుంది అనమాట. అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. నార్మల్గా క్యాలీఫ్లవర్ ఇష్టపడని వాళ్ళు, తినని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారనమాట. రైస్లోకే కాదు, ఇక్కడ కర్రీలోకి చపాతీ, పరోటా, పుల్కా ఇలా ఎలాంటి అయినా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి ఈ కర్రీలోకి మాత్రము. మొత్తం బాగా కలిపేసేసుకొని నేను ఇక్కడ ఒక 2 minutes అలా స్లిమ్లో పెట్టేసేసుకున్నాను.
అంటే ఆల్రెడీ మనకి 80-90% కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోని అవసరం లేదు. ఒక 2 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకున్నాను. నాకు ఆల్రెడీ కర్రీ అనేది మొత్తం మగ్గిపోయిందండి. మనం ముందుగా ఎల్లుల్లి అవన్నీ మిక్సీ పట్టి యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఇంకా లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా మన ఆప్షన్ అండి. కొంతమందికి కొత్తిమీర కూడా ఇష్టంగా ఉండదంట స్మెల్. నాకు ఈ మధ్య తెలిసింది అది. కొత్తిమీర వేస్తే కొంతమంది తినరని చెప్పేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే రైస్ క్వాంటిటీ కంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటారు. నాది గ్యారంటీ అండి. ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను. ఈ విధంగా ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి, నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నా తరపున మరొకసారి చెప్తున్నానండి, చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల మేము చేసిన కష్టం అంతా మర్చిపోతామండి. ఒక వీడియో రెడీ చేయడం అంటే చాలా కష్టము, చాలా ఈజీ అనుకుంటారు, కానీ చాలా కష్టమైన పని. ఒక హాఫ్ అన్ అవర్లో 10 మినిట్స్లో ఉన్నది 2 మినిట్స్లోకి 10 మినిట్స్లోకి వీడియో ఎడిటింగ్ చేయాలి. ఇదంతా చాలా కష్టమైన ప్రాసెస్ అనమాట. ఒక్కసారి ఒక చిన్న లైక్ చేయండి చాలు, మీకు నచ్చితే మాత్రము. నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రైకి ముందుగా దొండకాయలు క్లీన్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను. వీటిల్లోకి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటే పీసెస్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే త్వరగా అయిపోతుంది కర్రీ కూడా. ఇక్కడ ముందుగా తాలింపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా తాలింపు గింజలు యాడ్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఓన్లీ 4 టైప్స్ చూపించానండి. చాలా కర్రీస్ ఈ విధంగా మసాలా లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసేసి ఆయిల్లో యాడ్ చేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో దొండకాయ పీసెస్ యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ముందుగా చెప్పిన విధంగా ఎక్కువగా ఈ మధ్యకాలంలో డైట్ సైడ్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే కర్రీ క్వాంటిటీ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. అలాంటి టైంలో మనం మసాలాలు ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుందంటే కడుపులో మంట కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండలకి ఏంటంటే మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల బాగా వీక్ అయిపోతుందండి బాడీ అనేది. అంటే మోషన్స్ పెట్టడము, లేదా కడుపులో కొంచెం మంటగా అనిపించడము, లేదా అదొక రకంగా తేపులు లాంటివి రావడం అలా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మసాలాలు లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. మెయిన్ ఏంటంటే డైట్లు కాదండి, నార్మల్గా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కర్రీ క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, రైస్ అనేది తక్కువ క్వాంటిటీలో ఉండాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ అనేది ఎగుటేయకుండా, అంటే ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించే విధంగా ఉంటాయన్నమాట కర్రీస్. మనకి అమ్మో కర్రీనా ఇంతనా అనిపించదు. ఇక్కడ దొండకాయలన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసి స్లిమ్లో పెట్టేసేసి మగ్గించుకున్నానండి. ఒక 2 మినిట్స్. నాకు కొంచెం మగ్గిపోయాయండి. ఒక 50% దొండకాయలంతా కుక్ అయిపోయాయి. ఇక్కడ ఓన్లీ మీకు చిక్కుడుకాయ, బీరకాయ, అలాగే క్యాలీఫ్లవరు, నెక్స్ట్ ఈ దొండకాయ ఇవే చూపిస్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్ కాకుండా క్యాబేజీతో కూడా మసాలాలు లేకుండా చేసుకొని తినొచ్చండి. నార్మల్గా ఫ్లేవర్స్ కొన్ని స్మెల్లు, క్యాబేజీ ఫ్లేవర్ అనేది చాలా 90% మెంబర్స్కి ఇష్టం ఉండదన్నమాట. అది కొంచెం ఫ్రై అవుతున్నా అలా తినడానికి చాలామంది ఆ స్మెల్కే మేము తినలేండి అనుకుంటారు. కానీ మసాలా లేకుండా ఇష్టంగా ఏ విధంగా చేసుకోవచ్చు కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ కుక్ అయిపోయింది కదా నాకు దొండకాయలు. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పచ్చి కొబ్బరి పౌడర్ కోసము ఎండు కొబ్బరి యాడ్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. మనకి కొంచెం ఘాటుగా తినాలనుకుంటే వెల్లుల్లి ఎక్కువగా యాడ్ చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది వెల్లుల్లి. నెక్స్ట్ కొద్దిగా కారం యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఆల్రెడీ దొండకాయ పీసులలో మనము ముందుగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేయలేదన్నమాట. మెయిన్ ఏంటంటే ఈ పొళ్ళు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి కర్రీ అనేది ఉడికిన తర్వాత అప్పటికప్పుడు పట్టుకొని డైరెక్ట్గా కర్రీలో వేసుకునేటట్టు ఉండాలన్నమాట. అలా వేసుకుంటేనే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి కొంచెం పౌడర్ మిగిలింది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే యాడ్ చేసుకుందామంటే ఆ కర్రీకి ఈ కర్రీకి మీరు సేమ్ కర్రీ రిపీట్ చేసినా కానీ
టేస్ట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం అప్పటికప్పుడు పట్టి వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఈ పొడి మిక్సీకి పట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను. ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ అనేది స్లిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి పీసెస్కి అనేది ఈ వెల్లుల్లిపాయ ఘాటు అలాగే కారము ఇవన్నీ బాగా పడతాయన్నమాట. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటి అన్నిటికీ కలపకుండా పైకి కిందికి ఎగిరేస్తుంది అనుకుంటున్నారా? ఇలా ఎగిరేయడం వల్ల ఏంటంటే మనకి పీసెస్కి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా పడుతుంది. అంతేకాకుండా అడుగు అనేది మాడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. నా చిన్నపిల్లలప్పుడు మా నాయనమ్మ కానీ మా అమ్మ కానీ ఇలానే ఎగిరేస్తూ కలుపుతూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు వెరైటీగా అనిపించేది, నాకు కుదిరేది కాదు. కానీ ఇప్పుడు నేను కలుపుతూ ఉంటే అది చాలా సింపుల్, ఇంత ఈజీనా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇక్కడ నాకు మొత్తం ఉడికిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకుంటున్నాను ఒకసారి బాగా. మీరు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రెసిపీస్ మాత్రం చాలా హెల్దీ. నార్మల్గా ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ ధనియాల పొడన్నా యాడ్ చేయండి తినలేకపోతున్నారు మసాలాలు. అలాంటి టైంలో మనం ఇలా ట్రై చేసుకొని తింటే మనకి డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అసలు ఎటువంటి మసాలాలు యాడ్ చేయని అవసరం లేదండి. ఎండు కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎండు కొబ్బరి లేదు అనుకుంటే మనం వెల్లుల్లి మాత్రమే దంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు మాత్రం ట్రై చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Thank you very much for watching.